అండ్ మోర్ ఓవర్ మనకి నిన్న చాలా అది నిన్న మనం ఉన్న హవేలీ ఉంది కదా, అది మోర్ దెన్ 100 years ఓల్డ్ అనమాట. సో ఆయన హోమ్ స్టేకి ఇలా వీడియో తీసి ఇవ్వగలవా అంటే సరే అని చెప్పి తీసాను. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ మొత్తం ఏం ఇవ్వాలని పెట్టాను. ఒకసారి వాళ్ళు చెక్ చేసి ఓకే అంటే ఆ వీడియో తీయాలి. అండ్ ఇక్కడ నుంచి మనకి జైపూర్కి 6.5-7 hours చూపిస్తుంది. వెళ్ళిపోవచ్చు, పెద్ద మ్యాటర్ ఏం కాదు, తొందరగానే వెళ్ళచ్చు. మధ్యాహ్నం 2:30 లోపు జైపూర్లో ఉండేలా వెళ్ళామనుకో చాలు. అన్నీ చూసేసుకొని ఈరోజు నైట్ అక్కడే స్టే చేసి రేపు లుధియానా ఆర్ అమృత్సర్ స్టార్ట్ అయిపోవచ్చు. అండ్ ఇప్పుడు మనం పెట్రోల్ పట్టించాలి ఎక్కడైనా సరే. ఎక్కడ పెట్రోల్ పంప్ కనిపిస్తే అక్కడ పట్టించేసుకుందాం. అది ఇసుకమైన ఆప్షన్ కదా, అందుకు. మనకి ఈ జర్నీలో ఇది 4th టన్నెల్ అవుద్ది. ఎందుకు అంటే ఫస్ట్ది మహారాష్ట్ర టు గోవా, గోవా టు మహారాష్ట్ర. సెకండ్ థర్డ్ ఉదయపూర్కి వచ్చేటప్పుడు ఎక్కాము. ఇది 4thది ఉదయపూర్ నుంచి జైపూర్ వెళ్ళేటప్పుడు ఎక్కుతున్నాం. సో దిస్ విల్ బి అవర్ 4th టన్నెల్. అండ్ మోర్ ఓవర్ నిన్న మా హోటల్ ఓనర్తో మాట్లాడుతుంటే ఆయన వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకు అందరూ 3 జనరేషన్లతో కూర్చొని మాట్లాడుతుంటే నాకేమర్థమైందంటే ఉదయపూర్ బేసికల్లీ అన్డిఫీటెడ్ కంట్రీ. అప్పట్లో మొఘల్స్ చేతిలో కానీ ఎవరి చేతిలో అయినా ఓడిపోకుండా ఉన్న రాజ్యాల్లో ఉదయపూర్ ఒకటి. సో మేవాడ్ బేసిక్గా ఉదయపూర్ కూడా కాదు. అండ్ రాణా ప్రతాప్ సింగ్ది చిత్తోడ్గఢ్ ఉదయపూర్ కొద్దిగా పక్కనే. సో వాళ్ళకి అందరికీ ఆ ఫీలింగ్ ఉంది, లైక్ మేము మొఘల్స్ని ఓడించాం, రాణా ప్రతాప్ సింగ్ చాలా వీరోచితంగా పోరాడాడు, మా యాన్సిస్టర్స్ అంతా ఇలా బ్రిటిషర్స్కి ఎగ్నెస్ట్ కానీ అంతే ప్రైడ్ అండ్ పేట్రియాటిజం ఉంది. అండ్ ఇండియా మీద కూడా ఉంది. అది చాలా స్టేట్స్లో కనపడదు, చచ్చిపోయింది చాలామందికి.
వీళ్ళకి ఇంకా ఉంది అది. అది మళ్ళీ పంజాబ్లో కనిపించుద్ది. మేము మొఘల్స్కి అగెనెస్ట్గా మా గురు గోవింద్ సింగ్ చేశారు అనేది కనిపించుద్ది. ఇంకా పెద్ద బయట ఎక్కడేం కనిపించదు ఎక్కువగా. అసలు ఆ ఎదురుగా శివుడి బొమ్మ ఎంత పెద్దగా ఉందో కూర్చొని. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు కనిపించుద్దో కనిపిద్దో నాకు ఐడియా లేదు, కానీ చాలా పెద్దగా ఉంది. ఆ పైన హనుమాన్ స్టాచ్యూ కూడా ఉంది బ్రో, పెద్దగా భలే గోల్డ్ కలర్లో మెరుస్తున్నాయి. లాస్ట్ ఇయరో దాని ముందు ఇయరో నాకు గుర్తులేదు, కానీ రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆరావళిలో జింక్, కాపరు, సిల్వర్ ఈ 3 ప్యూరెస్ట్ ఫామ్లో ఉన్నాయి. సో మైనింగ్ చేస్తాము కంప్లీట్గా అని చెప్పి మైనింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత దాన్ని రాజస్థాన్ హైకోర్టుకి వేస్తే హైకోర్టు స్టే ఇచ్చింది. మొత్తం ఇప్పుడు మీరు మైనింగ్ చేస్తే కొన్ని ఊర్లు లేచిపోతాయి. అండ్ మోర్ ఓవర్ రాజస్థాన్ ఇంకా కొంచెం అటు అంటే టెంపరేచర్స్ ఎంత డిజర్ట్ ఏరియా అయినా సరే టెంపరేచర్స్ పెరగకుండా ఉండడానికి రీజన్ ఆరావళి మౌంటైన్స్. ఇప్పుడు ఎల్లాయిస్ కోసం మనం మౌంటైన్స్ని కొట్టేస్తే తర్వాత ఊర్లన్నిటినీ ఏం చేస్తారు, అండ్ క్లైమేట్కి మారిపోద్ది, పొల్యూషన్ అవుద్ది అని చెప్పి స్టే ఇచ్చింది. దాని మీద గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో కేసు నడుస్తూనే ఉంది. అదైతే చూడాలి మరి ఏమవుద్ది అనేది. మొత్తం రాజస్థాన్లో ఉన్న కొండలన్నీ కొట్టడానికి చూశారు ఫస్ట్. ఆల్మోస్ట్ అజ్మీర్ దాకా వచ్చేసాం మనం. 120 అజ్మీర్ వెళ్ళిపోదాం. ఉదయ్పూర్ దాటాక జైపూర్ వెళ్ళి ఎప్పుడు రాజస్థాన్ రోడ్స్ మీద గుర్తుంచుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఎలా పడితే అలా దొరుకుతారు. లిటరల్లీ నీకు రోడ్డు ఇక్కడ డివైడర్ కనిపిస్తుందా, ఆ డివైడర్ ఎలా ఉన్నా సరే పైకి కార్ ఎక్కించుకున్నా. డివైడర్ పక్కన కాకుండా ఈ లెఫ్ట్ సైడ్ ఉంటే స్లో అవుతారు అనుకోవచ్చు. ఇక్కడ ఏం లేదు, తొక్కుకుంటా పోవడమే అన్నట్టుంది. మన 100 కిలోమీటర్స్ కంప్లీట్ అయిందని చెప్పి పెట్రోల్ పంప్లో సైడ్ ఆపుకున్నా. ఎవరో ఒక ఆయన వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అంటే జైపూర్ అన్న. నెక్స్ట్ ఎక్కడికి అంటే పంజాబ్, జమ్మూ కాశ్మీర్ అన్న. అవునా ఒక్కడే ఉన్నా, ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారా ముందే అంటే లేదన్నా ఒక్కడనే అన్నా. ఇలా చూసి అకేలా కైసా చల్ రహీ అన్నాడు బ్రో. జైపూర్కి ఒక 75 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం, ఒక 1 అవర్ అంతే. అండ్ ఆల్రెడీ అక్కడ ఒక హాస్టల్ బుక్ చేసుకున్నాం. అక్కడ ఓపెన్ చేయగానే 75 రూపాయలని చూపించేది. సో ఇంకా అదే బుక్ చేసేసుకున్నాం. సారీ 75 అంటున్నా, 99 అని చూపించింది. డైరెక్ట్ హోటల్లోకి కాల్ చేస్తే
290 డార్మిటరీ నాన్ ఏసీ, 490 ఏసీ డార్మిటరీ అన్నాడు. సరే ఇది ఏసీయో నాన్ ఏసీయో 99కి వస్తుంది బ్రో. ఎవడిస్తున్నాడు బ్రో 99కి? అసలే ఖర్చులు ఎక్కువైపోయినాయి. నిన్న ఓన్లీ షాపింగ్కి 10,000 అయిపోయినాయి బ్రో. సో అది మొత్తం ఇక్కడ కవర్ చేసుకుందాం బ్రో. ఈరోజు ఒక 300-400 కవర్ చేసుకుందాం. 99 అంటే పర్లేదు, చాలా బెటర్ 99కి. కనీసం ఎవడు పెట్రోల్ రాదు బ్రో లీటరు రాజస్థాన్లో. పడుతున్నారు. ప్రాబ్లం తీరుద్ది. ఫోర్ కిలోమీటర్స్ 5 minutes.
5 minutes is a good thing.
మళ్ళీ 400 బ్రో ఎంట్రీ సిటీ ప్యాలెస్ జైపూర్లో. ఏమన్నా చెప్పేటంటే ఎంట్రీ డబ్బులు ఎక్కువ అవుతుంది. ఇదొకటి బ్రోచర్ ఇచ్చాడు ప్యాలెస్ మొత్తం చూసుకోవడానికి దూరం నుంచి. మరి ఎంట్రీ టికెట్లకి డబ్బులు ఎక్కువైపోతున్నాయి తిరగడానికంటే. 400 తెంగేసాడని బాధపడాలా, మంచి మంచి ప్యాలెస్లో వ్యూలు ఇస్తున్నాడని సంతోషపడాలా అర్థం అవ్వట్లేదు బ్రో. ఇది 5th ప్యాలెస్ అంటే 2000. అయితే భయ్య సిటీ ప్యాలెస్ ఊరు మొత్తం తిప్పి తీసుకుని వచ్చాడు వీడు. మ్యూజియంస్ అన్నీ తిరిగి మన వన్ ఆఫ్ ది డెస్టినేషన్ బ్రో హవామహల్. సరే బట్ జైపూర్ నాకు అంత ఫీల్ రావట్లేదు ఉదయపూర్కి వచ్చినంత. ఇది కొంచెం బెటర్గా ఉంది సిటీ ప్యాలెస్ కంటే. హవామహల్ కూడా అయిపోయింది బ్రో. రూమ్కి వెళ్ళడమే ఇంకా. ఈ నార్త్ వాళ్ళకంటే మన సౌత్ వాళ్ళే బెటర్ బ్రో. అట్లీస్ట్ ఫారినర్స్ని చూస్తే ఫోటో దిగి థ్యాంక్ యూ అని వెళ్ళిపోతారు. వీళ్ళు లిటరల్లీ నా ముందు ఒక పప్పెట్ షో చేశాడు. నేను వెళ్ళే ముందు అయిపోయింది. నేను వెళ్తే నీకు కావాలంటే వేస్తాను అన్నాడు. నేను అక్కర్లేదన్నాను. పాపం ఫారినర్ అంటే వాడిని నేను వేస్తాను నీకోసం పప్పెట్ షో అన్నాడు. వేసాడు. 7,000 తెంగేశాడు. లిటరల్లీ 7,000 తెంగేశాడు. సో ఇట్స్ మన వాళ్ళే చాలా బెటర్. వీళ్ళు మరి మీరున్న డబ్బులు తెంగేస్తున్నారు.